ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు. వారిలో రియలైజేషనే లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని భారత్ మొత్తుకుంటున్నా మాది ఉగ్రబాధిత దేశమే అంటూ బుకాయిస్తుంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ముష్కరులను అంతమొందించింది భారత్. ఆ ముష్కరుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయటం మొదటి తప్పిదం. ఆ అంత్యక్రియల్లో ప్రధానంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరో ప్రపంచం అంతటికీ తెలుసు. లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రౌఫ్. అవును, ఉగ్రవాదులు పాక్ సైనికులు కలిసి ఈ అంత్యక్రియలు చేస్తున్నారంటే ఆ దేశంలో నరనరాన ముష్కర రక్తం పారుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్. భారత్ రివెంజ్ అటాక్లో మసూద్ అజర్ కుటుంబం మొత్తం హతమైంది. ఈ దాడిలో మసూద్ అజర్ సోదరి మౌలానా కషాఫ్ కుటుంబంతో కలిపి మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దాడిలో తాను చనిపోతే బాగుండని ఏడుపు లంకించుకున్నాడు మసూద్ అజర్. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ కూడా విడుదల చేశాడు. ప్రధాని మోడీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఇకపై జాలి చూపను అంటూ మసూద్ బీరాలు పోయాడు. అయితే మసూద్ అజర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇటు మసూద్ అజర్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సంచలన పోస్ట్ చేయటం హాట్ టాపిక్గా మారింది. పిక్చర్ అభి బాకీ హై, అప్పుడే అయిపోలేదంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్గా మారింది. మనోజ్ ముకుంద్ కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటన్న చర్చ నడుస్తుంది.